నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా తూకివాకం వద్ద కారులో చెలరేగిన మంటలు దిగిపోయిన ప్రయాణికులు క్షణాల్లో వాహనం దగ్ధం జాతీయ విద్యా విధానాన్ని నిరసించిన యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఇంకొల్లు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా మరోసారి ఔదార్యం చాటుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చేయూత అనంతపురం జిల్లా గొట్టిపల్లిలో ఘర్షణ వేటకడవలతో దాడి ఒకరి మృతి ఇక డీటెయిల్ చూస్తే చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తూకివాకం వద్ద కారులో మంటలు చెలరేగాయి తిరుపతి నుంచి పుత్తూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది కారులో ప్రయాణిస్తున్న తిరుపతి కార్పొరేషన్ సర్వేయర్ మురళీకృష్ణ మరో ముగ్గురు వెంటనే కిందికి దిగిపోయారు ఆ తర్వాత క్షణాల్లో కారు దగ్ధమైపోయింది సమాచారం అందగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ఇక జాతీయ విద్యా విధానాన్ని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నిరసించింది స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది కార్యక్రమంలో మండల యూటీఎఫ్ అధ్యక్షులు ఏ శ్రీమన్నారాయణ ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి జిల్లా అకాడమిక్ సెల్ కన్వీనర్ సిహెచ్ హనుమంతరావు జిల్లా మహిళా కార్యదర్శి విజయలక్ష్మి ఉదయ్ కుమారి మండల ట్రెజరర్ దవ్ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు సిపిఎస్ కార్యదర్శి ఇమాన్యుయల్ జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు సమత కేజీఆర్ కుమారి పుష్పావతి కె శ్రీనివాస్ విఎస్ఆర్ ఆంజనేయులు మస్తాన్ సాహెబ్ పాల్గొన్నారు నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించాలి రద్దు చేయాలి 172 జీవోను నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించాలి నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించాలి నూతన విద్యా విధానాన్ని అనంతపురం జిల్లా పెనుగొండ మండలం గొద్దిపల్లిలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది ఓ వర్గం వేటకొడవలతో దాడి చేయడంతో ఒకరు అక్కడికక్కడే మరణించారు మరో 5గురు గాయపడ్డారు మృతుల్ని మంజునాథ్ రెడ్డిగా గుర్తించారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ మరోసారి ఔదార్యం చాటుకుంది చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినందుకు ఏమైందమ్మా ఏమైంది గొండిపల్లి నాకు తెలియదు వాన్ జాగా లెక్క వచ్చినారు దానిలో చంద్రకు లోపల పెడతా అంటే జాగా మాకు ఇస్తానని 10 ఎన్నేళ్ళ కిందతో ఈ పద్ధతి నుంచి లేదు ఈ రోజు పెట్టుకున్నారు సార్ ఎవరు లేనప్పుడు నరికినారు సార్ వాళ్ళు ఇంజా కొడుకులు అన్నదమ్ములే సార్ అందరూ వ్యవస్థ పెద్దన కొడుకు మా ఎవరు తాతను కూడా పట్టు పెట్టుకుని సార్ వాళ్ళు ఇంజా కొడుకులు వాళ్ళ ఇంటి ఎవడు బాబు మా ఇంటికి వచ్చింది కానీ ఆ పద్ధతి నుంచి సార్ ఎవరైనా విచారించండి ఊర్లో వాళ్ళ ఇంజా కొడుకుల గురించి తెలుస్తుంది ఎవరు నరికిండేది ఎవరు వాళ్ళు నారాయణ రెడ్డి సురేంద్ర అమ్మాయిలు వీడు అశోక్ గారు ఈయన కొడుకులే సార్ ఇప్పుడు గాయాల పాలైంది ఎవరు మంజునాథ్ రెడ్డి సార్ ఇంకా ఆనంద్ రెడ్డి ఇంకొక అయిపోతున్నారు ఆంజనేయులు
ముగ్గురు ఉన్నారు. బేవస్ నా కొడుకులు ఎవరు ఇంట్లో సార్, బేవస్ నా కొడుకులే మన్న సార్. మేము ఇంట్లో ఆనంద్ రెడ్డినే సార్. ఇంకా 2 నెలలు 3 నెలలు. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ మరోసారి ఔదార్యం చాటుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ పరికరాలను తెప్పించింది. సదరు కంటైనర్ ఇవాళ ఆసుపత్రి వద్దకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కుప్పం టీడీపీ కార్యాలయం నుంచి సదరు కంటైనర్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే మార్గ మధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులు ఆక్సిజన్ కంటైనర్కు ప్రత్యేక పూజ చేశారు. ఊరేగింపుగా ఆసుపత్రి వద్దకు తరలించారు. వాళ్ళకి 20 లక్షలు ఇవ్వాలి. ఆక్సిజన్ ప్లాంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంది. దయచేసి దీన్ని మీరు అడ్డుకుంటే ప్రజల్లో మీకు వ్యతిరేకత పెరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. మా ఇన్ఛార్జ్ కర్నూలు జిల్లా చాగలమర్రి మల్లెవేముల మార్గంలో నివసిస్తున్న కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వర్షం కురిస్తే పరిస్థితి భయంకరంగా మారుతుంది. వాన నీరు నిలిచిపోతుంది. దోమల దాటికి తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇక్కడి వారికి పింఛన్లు అందడం లేదు. రేషన్ కార్డులు లేవు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలంటూ వారు వేడుకుంటున్నారు. ఎప్పుడో కాలంలో తీసుకున్న ఆధార్ కార్డులు ఇప్పుడు వయసు ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు నాకు ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డులు నాకు వయసు ఎక్కువ ఉన్నా, మీకు ఈ ఆధార్ కార్డులో ఉన్న వయసే పెడతాం మేము, కానీ మాకు రాదు అంటారు, చెప్తారు. నాకు వయసు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వాళ్ళు ఏమంటారు, ఈ ఆధార్ కార్డులు 20 సంవత్సరాలు ఉన్నాయి, 30 సంవత్సరాలు ఉన్నాయి, 40 సంవత్సరాలు ఉన్నాయి, దీన్ని మీకు పింఛన్ రాదని అనేటోళ్ళు ఉంటారు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రాలేదు. వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, రానేటోళ్ళకి లేదు. ఇంకా ఆధార్ కార్డులు ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డులకి ఇప్పుడు దాంట్లో ఉన్న పేరే పెడతామంటే ఎట్ట పెడతారు? నా పేరే పెడతారంట. ఈ 40 సంవత్సరాలు ఉండేటోళ్ళు ఈ వయసునే ఉంటుంది, అంగ వయసు తగ్గుకునే ఉంటుంది, వయసు పెరుగుకునే ఉంటుంది అంట. సాయం చేసేటోళ్ళు ఒక్కరు లేరు, మాకి అనేటోళ్ళు ఒక్కరు లేరు. వస్తారు, తీసుకోవడం, పోవడం, ఫోటోలు తీయడం, వీడియో తీయడం. ఇంకా మేము పైకి పంపిస్తామమ్మా, మీ తీసుకోంలేమ్మా, మేము అడుగుతాంలేమ్మా, మేము చెప్తాంలే అమ్మా అనేటోళ్ళే. మాకు నీళ్ళలో మేము ఎస్టీ కులము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. జనసంఖ్య చూస్తున్నారు, పోతున్నారు, కానీ ఎస్టీ కులం అని వెనకాల పాదెంగినారు, మాకు ఊరికి అవతల పాదెంగినారు. ఈ నీళ్ళల్లో ఇది బుద్ధలో పిల్లలు తల్లులు అందరం చచ్చి బతుకుతున్నాము. కూడు లేక నీళ్లు లేక ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు. ఏమంటే అది ఈ గంగల మునిగి తేలుతున్నాము. వరద వచ్చే పోయింటే బాగుండేది, కానీ మేము ఏమంటే మన ఊరి గ్రామం నమ్ముకొని ఉండాం కాబట్టి మేము ఎక్కడ పోకుండా ఉండాము.
సస్తే దీంట్లోనే చావాలా, బతికితే దీంట్లోనే బతకాలని నిబ్బరం ఇచ్చుకొని మరి ఎరికలలో అంటున్నారు, అక్కడ ఉన్నాయి కదా కాలనీలో, ఆడనే ఉండొచ్చు కదా. అక్కడ ఎరికలలో వాళ్ళు స్థలాలు ఉన్నోళ్ళు, మాకు స్థలాలు లేక వచ్చి ఉన్నాము. అదే చెంటున్నారు, ఇచ్చినారు, నాకు ఇచ్చినారు. ఆ ముసలాయమ్మ పాలికి వచ్చింది, ఇక్కడ 2 ఇళ్ళలో 3 వచ్చింది అంతే. దాదాపుగా ఈ గుడారాల్లో ఎంతమంది పింఛన్ తీసుకుంటున్నారు? మేము 3 తీసుకుంటున్నాం ఇది పింఛన్. ఇంకా ఎంతమందికి రావాల్సింది ఉంది? ఇంకా ఇంటి పేషెంట్ ఉన్నాడు. ఎవరన్నా చూసినా కానీ ఏమ్మా యాడికన్నా పోండి మీరు చచ్చిపోతారంటే చచ్చేలే అని చెప్పి మొండికి పడి ఉండాం. మాకు అనవసరము, నన్ను వచ్చినావు ఈ పొద్దు చూసుకొని పోతున్నావు, నువ్వేమన్నా దయ ఉంచి వాళ్ళకి చెప్తావో, నువ్వు మర్చిపోయి మీటింగ్లోనే ఉంటావు, యాడికని పోతుంటావు. అందరూ అట్టే చెప్పి పోయేటోళ్ళే, అందరూ ఇంకా మాకు ఇట్లా నిలబెడతారు, వాన్లో ఫోటోలు తీసుకోవడం, ఇది తీసుకోవడం, అది తీసుకోవడం, చెప్పడం, పోవడమే. కానీ మొన్న వచ్చినారు, మళ్ళీ ఇంతలో నీళ్ళలో నిలబడి మాట్లాడినాను, అది జమ్మల మడుగు అది అంతా పొంగిపోతాను. నేను ఏం చేస్తాను, అనేటోళ్ళే కానీ వచ్చి సాయం చేసేటోళ్ళు కనీసం బియ్యమేమో ఉచిత వేస్తున్నారులే, దానికి వండుకొని తింటానికి ఉత్త బువ్వ వండుకొని తింటారా? కూరగాయలు నూనె వద్దా? ఆ నూనె గిన్నె ఏమలే గంజ కాదర కాచుకొని తాగుతాము. ఉండే బియ్యాలు కానీ నానిపోయి ఈ పద్ధతికి 3 రోజులు అవుతుంది. మా పరిస్థితే ఇట్లా ఉండదు. ఏం చేయాలా, ఎవరో చెప్పుకున్నా కానీ తీరదని గుండె దండం తెచ్చుకొని నిలబడిపోయినాం ఆడపిల్లలు. అంటే ఇప్పుడు గ్రామంలో ప్రతి వీధులలో రోడ్లు వేస్తున్నారు, రహదారులు. ఇక్కడ కూడా రహదారి వేస్తారని ఏమన్నా మీకు చెప్పినారా? ఏమన్నా ఒకరు నాకేంది చెప్పడం లేదు సార్. ఏమంటే మా తమ్ముని స్థలంలో నేను ఒక్కదాన్ని అవతల ఉండలేక అది ఆడొచ్చే పిల్లోడు తమ్ముడు కావాల. ఆ తమ్ముని స్థలంలో గుడిసేసుకొని నేను ఆ తల్లి లేని పిల్లోని పట్టుకొని ఉండాను. వీళ్ళు అందరు ఉండారు కానీ వీళ్ళకి ఏమన్నా ఇంత సహాయం చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అనేది ఏం లేదు. ఒక కొంపలో 2 పిల్లలు, తల్లి తండ్రి, అవతలు ఇడుచుకున్నాడు వీళ్ళ మొగుడు. ఈమె అలిగి వచ్చి ఈయన ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది, మా కాడికి వచ్చి చేరుకుంది. ఈమెకు స్థలం లేదు, ఏం లేదు. ఇలా పెద్ద సౌతి అవతల కొట్టం ఉండదు, ఆ కొట్టంలో రేఖ చెట్లు ఉంటారు, వాళ్ళు పిల్లలు, తల్లులు, అత్త మామ అందరు ఉండాలి. నువ్వు ఒక్కరికి ఉండదు అనుకున్న ఒకరు పిల్లలు తల్లులు ఆడుంటారు. ఏం పట్టించుకోవడం లేదు సార్ మాకు. చిత్తూరు జిల్లా పోలీసులు నాటుసారా తయారీదారులు ఆట కట్టించారు. మొండి వెంగనపల్లి గ్రామ సమీపంలోని చెరువు వద్ద నాటుసారా కాస్తున్న వారిపై వెదురుకుప్పం పోలీసులు దాడులు నిర్వహించారు. సాంబశివారెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. క్రాఫ్ట్ బుకింగ్ విధానం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. అనంతరం జగనన్న కాలనీ లేఅవుట్లను పరిశీలించారు. కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలు? 334. ఎంత వచ్చేలా అలా ముందుకు రా. ఇప్పుడు మీరు ఎంత చేశారండి? ఒక్కరికి చేయడానికి ఎంత టైం పడుతుంది? 10 minutes. మిషన్ పని చేస్తుందా? స్టార్ట్ ఎక్కాలి పని చేస్తుంది. చేసేస్తాం కదండి, ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎన్ని రోజులు అని మీకు చేసేస్తామనేది అందరు జవాబు ఇస్తారు. మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఇది అంటే అదే
కొత్తగా ఏది కొత్తగా ఏం కట్టలా మీరేమనుకున్నారు? ఎట్లా జరిగింది పనులు? చాలా బాగుంది. చాలా వరకు కాంట్రాక్ట్ మీకు రాలేదు సార్. సో నేను మొత్తం అయిన తర్వాత ఈ 3 ఓకే అండి. మీరు గోడ కట్టేటప్పుడు స్లాబ్ వేయవచ్చు కదా. సో ఇది తక్కువ అయినారు సార్. సెంటరింగ్ పెట్టేవాళ్ళు దగ్గర ఉంది, సెంటరింగ్ తక్కువ ఉందంటే ఎట్లా మాట్లాడతాము సార్? ఇప్పుడైతే ఆషాఢం సార్. 2 వందల కంటే మంచి రోజు దానివల్ల గవర్నమెంట్ సార్. పేమెంట్స్ పెట్టాం సార్. ఇప్పుడు ఈ స్లిప్ వర్క్కి 10 bags ఇవ్వాలి సార్. స్టాక్ వస్తాను కట్టిన తర్వాత ఇవ్వడం ఇదే సార్. ఈ వీక్ నిన్న అలాట్మెంట్ అయింది సార్. మనకి ఫ్రైడే సాటర్డే లోపల తోస్తామన్నారు. వస్తాను ఇచ్చేసి ఇటుకలని ఎక్కడి నుంచి ఇక్కడ లోకల్ సర్పంచ్ గారు. ఎంత కాస్ట్ అవుతుంది సార్? 5 రూపీస్, 6.5 రూపాయలు. గవర్నమెంట్ రేట్ కన్నా తక్కువ. గవర్నమెంట్ రేట్ రీజనబుల్గా ఉంది సార్. 6 అరెస్ట్ కూడా రీజనబుల్ రేట్. ఇక్కడ చాలా పట్టీలు ఉంది సార్. కష్టం ఏం లేదు. రాళ్ళు కానీ గ్రానైట్స్ అన్నీ ఉంది. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన సంఘం ఆదర్శంగా నిలిచింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనేడు రాఘవరెడ్డి ఆదేశాల మేరకు బేస్తవారిపేట మండల పాత్రికేయులకు ఆనందయ్య మందులు పంపిణీ చేసింది. వీటిని సంఘం కార్యదర్శి జమ్మల దిన్నె సుదర్శన్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బేస్తవారిపేట మండల ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మందు కానీ సిగరెట్ ఏమి వేసుకోకూడదు. లేడీస్ వచ్చే లోపల పీరియడ్స్ అది ఉన్న వాళ్ళు వేసుకోకూడదు. అంతే. ఈ గురించి అంత వేసుకోవచ్చు. 5-6 వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అంటే 5 years అబోవ్ వాళ్ళు వేసుకోవాలి. ఇంతే. ఇది ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి అన్న ఆధ్వర్యంలో అన్న కోరిక మేరకు నేను జమ్మల సుదర్శన్ రెడ్డి వైసీపీ జిల్లా యూపీ సెక్రటరీగా అన్న కోరిక మేరకు అన్న సహకారంతో మీ అందరికీ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ పంపిణీ ఇస్తున్నాం. ఓన్లీ 1 డే. ఫ్యామిలీ మెంబర్స్ వన్ డే ఏం లేదు. 3 days. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం చెలరేగింది. 198 జీవోపై చర్చ జరపాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టగా అధికార పక్షం అందుకు అంగీకరించలేదు. దీంతో నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలతో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నల్ల కండువాలు తొలగించాలని, లేకపోతే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తానని మేయర్ హెచ్చరించారు. అయితే సభ సజావుగా సాగితే తీసేస్తామని టీడీపీ సభ్యులు తేల్చి చెప్పారు. మేయర్ హామీ ఇవ్వడంతో టీడీపీ సభ్యులు నల్ల కండువాలను తొలగించారు. ఈ సమావేశానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు. వాళ్ళ సభ్యులు పెట్టారు. దాని మీద చర్చకి దమ్ము ధైర్యం ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ సభ్యులు పెట్టిన దానికి చర్చకి రండి, సిద్ధంగా ఉన్నాం. అధ్యక్ష ఇంతకంటే గౌరవం పాటు చూడండి. దయచేసి గవర్నమెంట్ మీద వాళ్ళ సభ్యులు పెట్టారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉందా? మీ సభ్యులు పెట్టిన ప్రతిపాదనకి మేము చర్చకి సిద్ధం. మీకు దమ్ము ధైర్యం ఉందంటే చర్చ పెట్టండి. రోడ్డు బాధ మీద, టీడీఆర్ బాధ మీద తెలుగుదేశం సభ్యులు జాతి సభ్యులు మీద చర్చకి పెట్టారు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ ఇవాళ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ రామకృష్ణ, ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్, కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్, నర్సాపురం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లా తూకివాగం వద్ద కారులో చెలరేగిన మంటలు, దిగిపోయిన ప్రయాణికులు, క్షణాల్లో వాహనం దగ్ధం. జాతీయ విద్యా విధానాన్ని నిరసించిన యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ సుప్రీంకోర్టు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా. మరోసారి ఔదార్యం చాటుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్, కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చేయూత. అనంతపురం జిల్లా గొట్టిపల్లిలో ఘర్షణ, వేట కడవలతో దాడి, ఒకరి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.